అన్నట్టు వెళ్ళి పక్కనున్న చెట్టుపై కూర్చొని చూడసాగింది. అప్పుడే ఒక పాము వచ్చి నిర్దాక్షిణ్యంగా తన గుడ్లను తినివేసింది. ఆ దృశ్యాన్ని చూసి కాకి చాలా బాధపడింది. ఏం చేయాలో తోచలేదు. అంత పెద్ద పామును తాను ఎదుర్కోలేదు. ఒక చోట కూర్చొని ఏడవసాగింది. అక్కడికి నక్క వచ్చింది. ఏంటి మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నా గుడ్లను ఒక పాము తినేసింది. ఇలా ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగింది. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మిత్రమా, దీనిలో ఆలోచించడానికి ఏముంది? ఇటురా, నీకు ఒక ఉపాయం చెప్తాను, దాన్ని తగ్గట్టుగా చెయ్యి అని కాకి చెవిలో ఒక ఉపాయాన్ని చెప్పింది నక్క. అప్పుడు కాకి రాజమహల్కు వెళ్ళింది. యువరాణి చెలికత్తెలు తమ బంగారు ఆభరణాలను ఒక చోట వేసి స్నానం చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కాకి అందులోని ఒక హారాన్ని నోట్లో ఖర్చుకొని భటులు చూస్తుండగా అక్కడి నుంచి రివ్వున ఎగిరింది. ఇంకేముంది, భటులు ఆ కాకిని వెంబడించారు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడైతే పాము ఉందో ఆ పుట్టలో హారాన్ని వేసింది కాకి. భటులు వచ్చి ఆ పుట్టను తవ్వుతుండగా పాము బయటికి వచ్చింది. దాన్ని బరిసెలతో కుచ్చి చంపేశారు. ఆ హారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ కాకి యొక్క ప్రతీకారం నెరవేరింది. చూసారా మిత్రులారా, ఉపాయం ఉంటే ఎంత పెద్ద అపాయం నుంచైనా బయటపడొచ్చు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.